నమస్తే, నా పేరు స్వప్న. కంచెల టీవీ స్పీడ్ న్యూస్ కి స్వాగతం. తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామంలో కొలువై ఉన్న మోదకొండమ్మ తల్లి జాతర భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. తెలంగాణ బోనాల జాతరను తలపించేలా గ్రామానికి చెందిన 3,000 మందికి పైగా ఆడపడుచులు సాంప్రదాయ వస్త్రధారణలో బోనాలు ఎత్తుకొని ఊరేగింపుగా ఆలయానికి చేరుకొని అమ్మవారికి సమర్పించారు. ఆషాఢ మాసంలో అమ్మవారికి బోనాలు సమర్పించడం ఈ గ్రామంలో అనాదిగా వస్తున్న ఆచారం అని గ్రామ పెద్దలు తెలిపారు. ఈ ఏడాది 101వ జాతర మహోత్సవం కావడంతో బోనాలు సమర్పించేందుకు గ్రామంలోని మహిళలు, యువతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఉద్యోగాలు, వ్యాపారాలు, వివాహాల కారణంగా ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్న శ్రీరంగపట్నం గ్రామ ఆడపడుచులు సైతం ప్రత్యేకంగా స్వగ్రామానికి చేరుకొని అమ్మవారిని దర్శించుకొని బోనాలు సమర్పించడం ఈ జాతర ప్రత్యేకతగా నిలిచింది. పాయకరావుపేట, తుని జంట నగరాల వాహనదారుల సమస్య తీరనుంది. పాయకరావుపేట, నాగరాజుపేట రైల్వే వంతెన పనులు త్వరలో ప్రారంభం కాబోతున్న సూచనలు కనపడుతున్నాయి. ప్రజలు ఎన్నో ఏళ్ల కల రైల్వే వంతెన నిర్మాణం. ఇందులో భాగంగా తాండవ నదికి ఆనుకొని రిటైనింగ్ వాల్ నిర్మాణం పనులు ప్రారంభమయ్యాయి. ఈ వంతెన నిర్మాణంపై ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రిటైనింగ్ వాల్ నిర్మాణ పనుల ప్రారంభంతో తమ సమస్య తీరుతుందని భావిస్తున్నారు. విజయనగరం జిల్లా భోగాపురం వద్ద నూతనంగా నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని పార్వతీపురం మన్యం జిల్లాలో క్రీడా వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి సూచనల మేరకు జిల్లా క్రీడల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 2 రోజుల ప్రత్యేక క్రీడా కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఈ వేడుకల్లో భాగంగా గురువారం ఉదయం ఉత్తరాంధ్ర కళలకు రెక్కలు అనే ప్రత్యేక థీమ్తో ఫైకేర్ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆదేశాల మేరకు ఇంటింటికి టీడీపీ కార్యక్రమాన్ని ఏలూరు జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి జగ్గవరపు ముత్తారెడ్డి తెలిపారు. టీడీపీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన 2 ఏళ్ల నుంచి ప్రభుత్వం ప్రజల కోసం ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందన్నారు. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు ప్రతి టీడీపీ కార్యకర్త, నాయకులు ఇంటింటికి వెళ్లి తెలియజేస్తామన్నారు. ఈ సమావేశంలో జిల్లా నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు తక్కువ లేకుండా రాష్ట్ర ప్రభుత్వం జీవోలు ఇవ్వాలని, సామాజిక భద్రతా సౌకర్యాలు అయినటువంటి పీఎఫ్, ఈఎస్ఐ, గ్రాడ్యుటీ సౌకర్యాలు కల్పించాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. ధరల పెరుగుదలకు అనుగుణంగా కనీస వేతనాలు పెంచాలని కోరుతూ పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ అనంతరం ధర్నా నిర్వహించారు. రెవెన్యూ జిల్లా అధికారి కె హేమలతకు వినతి పత్రం ఇచ్చారు. ఎల్నినో ప్రభావంతో ఏర్పడిన వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక రూపొందించడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ తీవ్రంగా విమర్శించారు. పంటల బీమా ప్రీమియం చెల్లింపు గడువును ఆగస్టు 30 వరకు పొడిగించాలని, ఉచిత పంటల బీమా పథకం అమలు చేయాలని కోరారు. ఏలూరు అన్నే భవన్లో రైతాంగ సమస్యలపై ఆయన మాట్లాడారు.
మడకశిర నియోజకవర్గంలోని గ్రామంలో తాగునీటి సమస్య అధికమవుతున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లున్నారు. గ్రామాల్లో నీటి సమస్య పరిష్కరించాలని రోజు ఏదో ఒక గ్రామంలో మహిళలు ఖాళీ బిందెలతో రోడ్లపైకి వచ్చి నిరసన చేపడుతున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా అమరాపురం మండలం హనుమంతనపల్లిలో తాగునీటి సమస్య పరిష్కరించాలని మహిళలు రోడ్డుపై కంచె వేసి ఖాళీ బిందెలతో ధర్నాకు దిగారు. గ్రామంలో 2 నెలలుగా నీటి సమస్య ఉన్నా అధికారులకు ఎన్నిసార్లు తెలిపినా పట్టించుకోలేదన్నారు గ్రామస్తులు. నీరు ఎక్కువగా అవసరమయ్యే పంటలు కాకుండా తక్కువ నీటితో పండించే పంటలు రైతులు వేయాలని జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ సూచించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ కేడబ్ల్యూ కెనాల్, ఎన్ఎస్పి, గుంటూరు ఛానల్ కింద 3 లక్షల ఎకరాలు ఉన్నాయని తెలిపారు. మన జిల్లాలో గత 2 నెలల నుంచి వర్షపాతం 50% తక్కువగా ఉందన్నారు. రైతులు తప్పనిసరిగా ఈ క్రాప్ బుకింగ్ చేసుకోవాలని కోరారు. నేల సారం దెబ్బతినకుండా ఎరువులు వాడాలని, రైతులందరూ పంట బీమాలు చేసుకోవాలని కోరారు. ఎల్నినో ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని రైతులు పంటలు వేయాలని తెలిపారు. అనంతపురం జిల్లాలోని ఉద్యాన పంటల సాగుదారులు ఎదురయ్యే ప్రకృతి విపత్తులు, వాతావరణ మార్పుల నుంచి ఆర్థిక రక్షణ పొందేందుకు వాతావరణ ఆధారిత పంట బీమా పథకాన్ని తప్పనిసరిగా వినియోగించుకోవాలని జిల్లా ఉద్యాన శాఖ అధికారి ఉమాదేవి విజ్ఞప్తి చేశారు. ఉద్యాన పంటలు వేసే రైతులు నష్టపోకుండా ఆదుకునేందుకు ప్రభుత్వం ఈ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ను అందుబాటులోకి తీసుకువచ్చిందని ఆమె తెలిపారు. ఈ పథకం కింద జిల్లాలోని 5 ప్రధాన ఉద్యాన పంటలకు బీమా వర్తిస్తుందని ఉమాదేవి స్పష్టం చేశారు. ఒకరి ప్రాణాలను కాపాడే గొప్ప దానం రక్తదానమని ఎమ్మెల్యే బోలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. ముల్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తణుకు బ్రాంచ్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాసవి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులతో పాటు పెద్ద సంఖ్యలో యువత, స్వచ్ఛంద రక్తదాతలు పాల్గొని రక్తదానం చేయడం అభినందనీయమన్నారు. పలువురు 3, 4, 5వ కూడా రక్తదానం చేయడం సమాజానికి ఆదర్శమని తెలిపారు. ఇవి ఇంతవరకు నా అప్డేట్స్. చూస్తూనే ఉండండి కాంచర్ల టీవీ స్పీడ్ న్యూస్.